100 మంది ఖైదీలు శిక్ష పడ్డా ఒక మంచోడికి శిక్ష పడద్దు అంటారు. 100 మంది దొంగలు శిక్ష పడ్డా పర్లేదు, ఒక మంచోడికి శిక్ష పడద్దు అంటది చట్టం. కానీ మరి నిజంగా ఇవాళ 99 మంది నిజంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక మంచోడికి అన్యాయం జరిగింది, ఒక మంచోడి ప్రాణాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అనేకమైనటువంటి వీడియోలు వస్తున్నాయి, అనేకమైన సందర్భాలు వస్తున్నాయి. మీకు అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ఉన్నటువంటి ఒక మర్డర్ జరిగితే కానీ, ఒక రేప్ జరిగినటువంటి సందర్భాలు కానీ, అనేకమైన దిశ కేసులో కానీ, లేకపోతే మొన్న జరిగినటువంటి ప్రియాంక రెడ్డి విషయంలో కానీ ఎన్నో సంఘటనలు జరిగినాయి. రీకన్స్ట్రక్షన్ చేస్తారు. పోలీసులు ఏం చేస్తారంటే అది జరిగినటువంటి తీరును అక్కడ కళ్ళగట్టినట్టుగా సినిమాలాగా చూపిస్తారు. అక్కడ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అక్కడ ప్రేరేపించిళ్ళు, ఏ విధంగా వచ్చిళ్ళు అని అక్కడ పోలీసులను వాళ్ళ డైరెక్షన్లో ఏ విధంగా ఉంటుందో వాళ్ళ మాటలు బట్టి డైరెక్షన్ చేస్తూ అంటారు. ఆ డైరెక్షన్ చేసి ఆ మనుషులను చంపేస్తారు. ఇక్కడ కూడా ప్రవీణ్ పగడాల మృతి, ప్రవీణ్ పగడాల హత్య, ప్రవీణ్ పగడాల మీద జరిగినటువంటి కుట్రలు, ప్రవీణ్ పగడాల మీద జరిగినటువంటి అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు, ఇవన్నిటికీ నిదర్శనం కావచ్చు కదా. ఇలా ఇంత టెక్నాలజీ ఉన్నది, ఇంత వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థలో మనిషి ఎక్కడికి పోయినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో ఏం చేస్తున్నా, ఎవరితోని ఎక్కడ గడిపినా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతిదీ కూడా చెప్పడానికి ఈజీగా అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మన ఫోన్ వాడుతున్నంతసేపు ఫోన్ ఏ లొకేషన్ ఉందన్న చెప్పచ్చు. ఒకవేళ నిజంగా అనేకమైనటువంటి సీసీటీవీ ఫుటేజీలు వివిధ రకాలుగా భిన్నాభిప్రాయాలు తెలుస్తున్నాయి. ఒక పక్కన ఫేక్ వీడియోలు, మరో పక్కన రియల్ వీడియోలు అంటున్నారు. ఒక వ్యక్తి నిజంగా అన్ని రకాలుగా అన్ని సందర్భాల్లో ఎలా ఉంటాడు, ఒక వ్యక్తి నిజంగా అంత పెద్ద ఇంటెలెక్చువల్స్ ఒక 3 గంటల సేపు ఒకే ప్లేస్లో ఉంటే ఆయనకు వచ్చే కాల్స్, ఆయన ఉన్నటువంటి సందర్భంలో కనీసం 1-2 కాల్స్ అన్న రావా? ఒక 3 గంటల సేపు ఒక వ్యక్తి ఉంటే ఆ 3 గంటల సేపు ఉన్న వ్యక్తికి కనీసం ఫోన్ కాల్స్ రావా? ఫోన్ మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ ఎంత తాగి ఉన్నప్పటికీ కూడా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఎవరికైనా అర్థం కాకపోయినప్పటికీ, ఎవరికైనా తెలియకపోయినప్పటికీ కూడా పోలీసులకు వీళ్ళకు వాళ్ళకు సమాచారం అందిస్తారు కదా. ఆయన వెనక ఉన్నటువంటి బైబుల్స్, ఆయన సంబంధించినటువంటి ల్యాప్టాప్, ఆయన సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఒక మేధావి ఇంటెలెక్చువల్ లాగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డగోలుగా అక్కడ ఉంటే కనీసం పోలీసుల సమాచారం మేర తాగి అక్కడ ఉంటే, తాగి ఆ సందర్భంలో అక్కడ గడిపితే, తాగి ఆ సందర్భంలో అక్కడ పడుకుంటే కనీసం ఒకరంటే ఒకరు ఆయన అబ్జర్వేషన్ చేసే వాళ్ళు ఉండరా? పసిగట్టే వాళ్ళు ఉండరా? ఒక వ్యక్తి అనామకుడు ఒక సందర్భంలో మనకు గుర్తు తెలియని వ్యక్తి మన పక్కన కనబడితేనే ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరినిది, ఏంది ఇక్కడ తిరుగుతున్నాను అడుగుతాం. మరి ఆ వ్యక్తి ఒక మేధావి, 24/7 టీవీలలో మాట్లాడే వ్యక్తి, అనేకమైనటువంటి ప్రసంగాలు వేసే వ్యక్తి, సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, సమాజ మేల్కొల్పు కోసం అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి విశ్లేషణ చేస్తున్నటువంటి ఇంటెలెక్చువల్ అయినా అతన్ని గుర్తుపట్టలేనటువంటి సందర్భాల్లో జనం ఉంటారా? మరి దీని వెనక ఉన్నది ఎవరు? ఎందుకోసం అట్లా చేసిలు? ఏ రాజకీయ లబ్ధి కోసం చేసిలు? ఏ రాజకీయ కోణంలో చేసిలు? ఒక మనిషిని సునాయాసంగా చంపేసేటువంటి, ఒక మనిషిని అత్యంత భయంకరంగా చంపేసేటువంటి, ఒక మనిషిని లేనిపోని నిందలేసి అవమానాలకు గురి చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించేటువంటి ఈ ధర్మాలు ఎందుకోసం? ఈ ధర్మాలు ఏ రాజకీయ లబ్ధి కోసము? చాలా అంటే చాలా బాధాకరం. అందుకోసమే